రీసెంట్ గా ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ ఒక ల్యాండ్ అయితే తీసుకున్నాడు. సో ల్యాండ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 95 lakhs అయితే ఉంది. ప్లాట్ పర్చేస్ చేసుకున్నాడు, కన్స్ట్రక్షన్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాడు. సో ఈ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నప్పుడు పర్మిషన్ కావాలి. ఈ పర్మిషన్కి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే ఆ ల్యాండ్ అనేది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో అయితే ఉందన్నట్టు. సో ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అయితే ఏంటంటే వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా, కోర్ట్ కేసెస్ ఉన్నా, వాటర్ బాడీస్ దగ్గరలో ఉన్నా ఆ ల్యాండ్ లో ఉన్న ఆ సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలోకి వస్తే వస్తుంది అన్నట్టు. ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ చెక్ చేసుకోకుండా మీరు ల్యాండ్ తీసుకుంటే ఫ్యూచర్ లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. కానీ ఈ కేసులో ఏంటంటే అది కోర్ట్ కేసు ఉండడం వల్ల అది జస్ట్ ఫ్యామిలీ డిస్ప్యూట్ అన్నట్టు. సో ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండడం వల్ల అది క్లియరెన్స్ అయిపోయింది. బట్ ఆయన దగ్గర ఏంటంటే ఆ క్లియరెన్స్ సర్టిఫికేషన్, ఎన్ఓసి సర్టిఫికేషన్ కానీ లేకుంటే ఆ డాక్యుమెంట్ కానీ లేదు. బట్ ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో దానికి డాక్యుమెంట్ సంబంధించిన డాక్యుమెంట్ ఉంటుంది. అలాగే ఆ ఎన్ఓసి కావాలనుకుంటే మీరు సబ్ రిజిస్టర్ లో కానీ లేకుంటే కోర్టు త్రూ కానీ మీరు ఆ ఎన్ఓసిని డాక్యుమెంట్ అయితే పొందవచ్చు అన్నట్టు. సో లక్కీలీ ఆ ఎన్ఓసి ఉండడం వల్ల పర్మిషన్ అయితే చేయగలిగాం అన్నట్టు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్టీని తీసుకున్నప్పుడు కేవలం డాక్యుమెంటే కాదు, ఆ డాక్యుమెంట్ తో పాటు ప్లానింగ్ సంబంధించింది కూడా చెక్ చేసుకోవాలన్నట్టు. ఎదర్ దానికి పర్మిషన్ వస్తుందా రాదా, ఏ జోన్ లో ఉంది అనేసి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటే ఏంటంటే మీ ప్రాపర్టీ అనేది సేఫ్ గా ఉంటుంది.